జగన్ అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతుల్ని కన్నెత్తి చూడలేదు. గద్దె దిగాక ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. చిత్తూరులో పరామర్శ పేరుతో మరో దండయాత్రకు సిద్ధమయ్యారు జగన్ రెడ్డి. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేయడం, ఏదో ఒక అలజడి రేపడం, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడమే లక్ష్యంగా జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే రాప్తాడు, గుంటూరు, పొదిలి, సత్తెనపల్లిలో తన పర్యటనలతో రచ్చ చేసిన జగన్ తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మరో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఓవైపు ఏడాది పాలనలో అభివృద్ధి గురించి కూటమి నేతలు ఇంటింటికి తిరిగి వివరిస్తుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకు జగన్ మరో ఎత్తుగడ వేశారు. మామిడి రైతులకు పరామర్శ పేరుతో చిత్తూరు జిల్లాకు వెళ్తున్నారు. తన వెంట 10,000 మంది వస్తారంటూ, తన పర్యటనకు బందోబస్తు కల్పించాలంటూ పోలీసులకు దరఖాస్తు చేశారు. జగన్ వెంట 500 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 25,000 మందిని సమీకరించేలా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల్ని పరామర్శించడానికి 1,000 మందిని వెంటబెట్టుకుని వెళ్లాల్సిన అవసరమేంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మామిడి ధరలు పడిపోతే పట్టించుకోకుండా ఇప్పుడు గగ్గోలు పెట్టడంపై రైతులే ఆశ్చర్యపోతున్నారు. 2021లో కిలో 6 నుంచి 7 రూపాయలకు కొనుగోలు చేయగా 2023లో 12 నుంచి 14 రూపాయల మధ్య కొనుగోలు చేశారు. 2023లో కిలోకు 19 రూపాయల ధర నిర్ణయించగా ఆ తర్వాత 9 నుంచి 10 రూపాయలకు పడిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కిలో 22 నుంచి 28 రూపాయల వరకు పలికింది. ఈ ఏడాది మాత్రం దిగుబడి పెరిగి ధరలు పతనమయ్యాయి. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా పండే తోతాపురికి ధర పడిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడంతో పాటు ఇప్పటిదాకా 3,08,261 మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేసింది. కిలోకు అదనంగా 4 రూపాయల మద్దతు ధర ఇస్తూ ఉండడంతో కొనుగోళ్లలో వేగం పెరిగింది. 3 జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు పెట్టి మామిడి కొనుగోళ్లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. సీఎం చంద్రబాబు కుప్పంలో రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సమావేశమై మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. అటు మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి మామిడికి మద్దతు ధరపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సహాయం అందించి యాక్టివిటీ అంతా ముందుకు నడిపిస్తున్నాం. అయితే ఆ 4 రూపాయల్లో 50% కేంద్రం భరిస్తే రాష్ట్రానికి కొంత ఊరట కలుగుతుంది. తప్పనిసరిగా కలిగించమని మంత్రి గారికి చెప్తే పాజిటివ్గా స్పందించారు. 1-2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పిన విషయం తెలియజేస్తున్నాను. 60% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 90% సబ్సిడీతో అమలు చేస్తున్నాం. ఎక్కడా కూడా రైతుకి బాధ కలగకుండా ఎలాంటి ఇంటర్వెన్షన్ కావాలన్నా అన్ని రకాలుగా ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సంతోషం ఏంటంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ముందు ఏ విషయం ప్రస్తావించినా సరే ఆయన కూడా రైతు పక్షపాతి మంత్రి, ఏ విషయం ప్రస్తావించినా ఆయన వరకు అడిషనల్గా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి సానుకూలంగా దానికి ముందుకు నడిపిస్తామని ఆయన కూడా తెలియజేయడం జరిగింది. మరోవైపు పార్లే అగ్రో, కోకోకోలా, పెప్సీ లాంటి సంస్థలు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతుల్ని ఆదుకునేందుకు 130 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటే జగన్ కుట్ర రాజకీయాలతో రచ్చ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.